విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ప్రమాద బాధితుల్ని వైసీపీ అధినేత జగన్ పరామర్శించడం అగ్గిరాజేసింది. ప్రభుత్వంపై జగన్ తీవ్ర విమర్శలు చేయడం, వాటికి మంత్రులు, కూటమి నేతలు అదే స్థాయిలో కౌంటర్స్ విసరడం దుమారం రేపుతోంది. అయ్యా లోకేష్ గారు, ఈ 1,72,00,000లో మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఆ ఎంప్లాయీస్కు రైట్ఫుల్గా వాళ్ళకి రావాల్సిందే కదయ్యా నువ్వు ఇస్తూ ఉన్నావు, ఎక్స్ట్రా నువ్వేమిస్తా ఉన్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹0 అంటే రూపాయి కూడా ఇవ్వడంలే. మరి నేను అడుగుతా ఉన్నా, ఇక 1.72 crores ఇంకొకటి నువ్వు ఇచ్చేదేందయ్యా బోడీ అని అడుగుతా ఉన్నా. వచ్చి స్టీల్ ప్లాంట్ గురించి నంగనాచు కబుర్లు మాట్లాడుతూ ఉంటే నిన్న నాకు షెడ్యూల్లో చూసా. అసలు జగన్మోహన్ రెడ్డికి సిగ్గనిపించట్లేదా, లేకపోతే ఏంటి పరిస్థితి? ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అన్న పదం పలకడానికి కూడా అర్హత లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో ఉంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండే సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. ఇది ఎవరో కూడా కావాలని జరగదు. స్టీల్ ప్లాంట్ మూతేయాలి, అక్కడ ఏదో ఆఫీస్ కట్టాలనుకున్న వ్యక్తి, వాళ్ళ గురించి పట్టించుకునే వ్యక్తి ఈరోజు చనిపోయిన వ్యక్తుల మీద రాజకీయాలు చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడదలుచుకోవాలా. వస్తే సానుభూతి చెప్పు, వాళ్ళకి నివాళులు అర్పించు, ఆ కుటుంబానికి నువ్వేమైనా నువ్వు ప్రతిపక్ష నాయకుడు ఇంకా సలహాలు ఇస్తే ఇవ్వు. అంతేగాని ఇది ఎవరు కూడా చేసింది కాదు. లాభాలు ఇలాంటి సంఘటన కూడా మీరు రాజకీయంగా వాడేయడం అనేది ఖచ్చితంగా అది కరెక్ట్ కాదు. అది మీ గొడ్డలపాటి నేచర్ని మార్చాల్సిన అవసరం మీకు ఉంటుందని సంగతి ఖచ్చితంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈరోజు మీరు ఒక బాధాకరమైనటువంటి కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ప్రస్తావన చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఓదార్చకుండా మీరు వెళ్ళి మా పాలన అయితే ఎలా ఉంటుంది, మీరు మళ్ళీ మాకు ఓటేయండి, రేపొద్దున ఎలా చేస్తామని చెప్పడం అనేది ఎంతవరకు సబబు అనే సంగతి మీకు మీరే ప్రశ్నించుకోవాలని ఇది వేదిక ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారని. శవ రాజకీయాలు చేయడానికి వస్తే ప్రజలు, ఇక్కడ విశాఖపట్నం ప్రజలు మిమ్మల్ని చూసి నమ్ముతారనుకుంటున్నారు, కార్మికులు నమ్ముతారనుకుంటున్నారు. ఈ విషయాన్ని మీరు మర్చిపోతే ఇక్కడ విశాఖపట్నం ప్రజలు ఎవరు మర్చిపోలేదు. ముందు ఒక స్థాయిలో ఉన్నారు కనుక శవరాజకీయాలు మానండి. శవరాజకీయాలు చేస్తూ బతుకుదాం అనుకోవడం ఒక నాయకుడిగా ఉండాల్సినటువంటి లక్ష్యం కాదు.